వేసవికాలం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇక భారతదేశంలో అందున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచి మే నెల చివరి దాకా ఎండలు నిప్పుల కొలిమిలా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 3 నెలలు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ WMO తాజాగా వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం, ఎల్నినో ప్రభావంతో పాటు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ హెచ్చరించింది. గత ఏడాది జూన్లో ఎల్నినో ఏర్పడిన నాటి నుండి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్లు పెరుగుతాయి. పసిఫిక్ మహాసముద్రం పైన నీళ్లు వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఇది ఏర్పడిన సంవత్సరాలలో వాతావరణంలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఎల్నినో ప్రభావం కారణంగా దక్షిణ అమెరికా, ఈశాన్య ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తాయి. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్నినో 2 నుంచి 7 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. గతంలో 2015, 2016లో ఈ పరిస్థితులు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు దాదాపు 9 నెలల నుంచి 12 నెలల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత పసిఫిక్ మహాసముద్ర జలాలు చల్లారేలా నీనా ఏర్పడే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ పేర్కొంది. ఏది ఏమైనా ఈసారి ఎండలు మండుతాయి అని పదే చెబుతున్న వాతావరణ సంస్థలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎల్నినో పరిస్థితుల కారణంగా కరువు వచ్చే అవకాశం ఉన్నందున దానిని ఎదుర్కొనే విధంగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని వాతావరణ సంస్థలు నొక్కి చెబుతున్నాయి.